చాలామందికి చదవటం అంటేనే బోరింగ్, అండ్ అది నార్మల్గా చదివితే కనుక చాలామందికి బుక్ తీయంగానే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఎగ్జామ్స్ టైంలో చదివేది ఎలా అంటే నార్మల్గా జనరల్గా చాలామంది నుంచి కంప్లైంట్ ఏంటంటే బుక్ తీస్తాము బట్ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, బట్ ఎగ్జామ్స్ ఉన్నాయి చదవాలనుకుంటారు. సో ఎలా నిద్ర రాకుండా ఉండటానికి ఎలా చదవాలి? సో ఈ వీడియోలో మీకు చెప్పబోయేది ఏంటంటే కొన్ని పాయింట్స్ చెప్తాను. సో దాన్ని బట్టి ఏది మీకు అవసరమైతే కనుక ఆ పాయింట్ మీరు యూజ్ చేసుకొని యూ కెన్ స్టే అవేక్ అండ్ యూ కెన్ స్టడీ కంటిన్యూస్లీ. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే జనరల్గా నార్మల్గా అందరూ చదివేయడానికి ఎప్పుడు అనుకుంటారంటే మార్నింగ్ చదువుతారు, ఓకే, దెన్ ఆఫ్టర్ లంచ్ చదవాలనుకుంటారు, లేదా డిన్నర్ తర్వాత చదవాలనుకుంటారు. ఆఫ్టర్ లంచ్ ఏమవుతుందంటే యువర్ బాడీ అంటే బ్రెయిన్కి బ్లడ్ అనేది ఆక్సిజన్ అనేది కంప్లీట్గా వెళ్ళదన్నమాట. బికాస్ మన బాడీలో అప్పుడు అదే టైంలో మనం తిన్నాం కాబట్టి సో బాడీ అనేది అప్పుడు ఆ టైంలో మన బాడీలో డైజెషన్ ప్రాసెస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. బ్లడ్ అనేది అండ్ ఎవ్రీథింగ్ సర్క్యులేషన్ గోస్ ఆన్, యువర్ టోటల్ డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్స్. సో అప్పుడు ఏంటంటే పూర్తిగా డైజెషన్ మీద ఉండటం వల్ల బ్రెయిన్కి ఎక్కువగా ఆక్సిజన్ లేకపోతే బ్లడ్ లెవెల్స్ రీచ్ అవ్వకపోవడం వల్ల మీకు నిద్ర అనేది స్లీపీగా టైర్డ్నెస్గా ఉంటుంది. సో నాప్ తీసుకోవాలనిపిస్తుంది, పడుకోవాలనిపిస్తుంది. సో ఆ టైంలో ఏం చేయాలంటే లైట్ మీల్స్ తీసుకోండి, హెవీ మీల్స్ తీసుకోకుండా అవాయిడ్ టు టేక్ హెవీ మీల్స్. అంటే ఎక్కువగా అండ్ ఎగ్జామ్స్ టైంలో ఎస్పెషల్లీ నాన్ వెజ్ తినడం కొన్ని రోజుల దాకా మానేయండి. ఓన్లీ లైట్ ఫుడ్ తీసుకోండి ఈ టైంలో. దెన్ తీసుకున్న తర్వాత అగర్ మీకు అనిపిస్తే కనుక చదవకుండా ఒక నాప్ తీసుకున్నా పర్వాలేదు, ఒక 15 minutes 20 minutes నాప్ తీసుకున్నా పర్వాలేదు. దెన్ యూ విల్ బీ హ్యావింగ్ ఫ్రెష్గా ఉంటారు కాబట్టి మళ్ళీ చదువుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే చాలామంది చదివేటప్పుడు ఎలాంటి రూమ్లో చదివితే ఎలాంటి కండిషన్లో చదివితే కనుక మీరు బాగా చదవగలరు. ఫస్ట్ రూమ్ అనేది వెంటిలేషన్ ఎక్కువగా ఉండాలి. డిమ్ లైట్లో చదవడం మంచిది కాదు. సో డిమ్ లైట్లో చదవకుండా ఎక్కువగా వెంటిలేటెడ్ రూమ్లో ఉండాలి. అండ్ ఆ చదివేటప్పుడు పొజిషన్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక్కోసారి పడుకొని చదువుతూ ఉంటారు. బెడ్ మీద కూర్చొని చదవడం, బెడ్ మీద పడుకొని చదవడం ఇలాంటివి చేస్తే బెడ్ మీద కూర్చొని చదివినా కానీ మన మైండ్కి తెలిసిపోతుంది ఇది నా రిలాక్సేషన్ ప్లేస్ అనేది. సో బెడ్ ఈజ్ ఓన్లీ ఫర్ రిలాక్సేషన్, నాట్ ఫర్ స్టడీయింగ్ అనమాట. సో బెడ్ మీద చదవడం మానేసి ఒక టేబుల్ అండ్ చైర్ మీద కూర్చొని మాత్రాన చదవండి. టేబుల్ మీద కూడా స్ట్రైట్గా కూర్చోండి. యువర్ స్పైనల్ కార్డ్ పోస్చర్ కనుక స్ట్రైట్గా ఉంటే మీ బ్రెయిన్ నార్మల్గా ఉంటుంది, యాక్టివేట్ ఉంటుంది. దెన్ యూ కెన్ స్టడీ లాట్, బాగా చదవచ్చు అనమాట. అదే కాకుండా మీకు చదివేటప్పుడు ఏదైనా టైర్డ్నెస్ లేకపోతే కళ్ళులో కొద్దిగా బరువుగా అనిపించినప్పుడు టేబుల్ నుంచి లేచి అటు ఇటు అంటే మీ రూమ్లోనే కనుక తిరుగుతూ ఒక వాక్ అండ్ స్టడీ అనమాట, నడుస్తూ చదివితే కనుక మీది నిద్ర అనేది లేకుండా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకటే విధంగా చదవకుండా అంటే ఎప్పుడు బుక్ తీసేసి సైలెంట్ రీడింగ్ చేయకుండా అంటే మనసులో చదువుకోకుండా దెన్ రీడ్ అలౌడ్. దానివల్ల మీకేమవుతుంది అంటే నిద్ర రాకుండా ఉంటుంది. సో రీడ్ అలౌడ్. అలాగే రీడ్ చేసేటప్పుడు మీరు పాయింట్స్ నోట్అవుట్ చేసుకోండి, ఏ పాయింట్స్ మీరు ఇచ్చారు అనేసి. అండ్ దెన్ ఫ్లో చార్ట్స్లో వేసుకోవడం, ఏ పాయింట్స్ మీకైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మార్క్ చేసుకోవడం. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు రాస్తున్నారు కాబట్టి మీ మైండ్ అండ్ దెన్ హ్యాండ్ కూడా పనిచేస్తుంది కాబట్టి యూ విల్ బీ హ్యావింగ్ యువర్ మైండ్ అవేక్ అనమాట. అదే కాకుండా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నార్మల్గా మీకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంగ్లీష్, మ్యాథ్స్, కంప్యూటర్స్ అనేవి ఎన్నో వేరియస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ అన్నీ కనుక తీసుకుంటే దాన్ని మీరు ఎలా అంటే ఏ టైం టేబుల్కి ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒక ఫిక్స్ టైంలో చేసుకోండి. అంటే ఈ టైంలో ఇది చదివితే బెటర్ అంటే ఈ టైమింగ్స్ ఫిక్స్ చేసుకోండి. దట్ ఈజ్ ఎలా అంటే ఇప్పుడు థియరీ అనేది ప్రాక్టికల్ అనేది చూసుకుందాం. థియరీ సబ్జెక్ట్స్ మార్నింగ్ మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అండ్ చాలా కూల్గా ఉంటుంది అండ్ పడుకొని లేవంగానే మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి థియరీ సబ్జెక్ట్స్ అన్నీ మార్నింగ్ చదువుకుంటే మీ మైండ్కి బాగా ఎక్కుతుంది. అలాగే ఆఫ్టర్నూన్ తర్వాత అంటే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత చూసుకుంటే కనుక డోంట్ ట్రై టు రీడ్ థియరీ చదివారు అంటే అక్కడే పడుకుని పోతారు. సో ట్రై టు జస్ట్ డూ ప్రాక్టికల్ థింగ్ అంటే మీరు మార్నింగ్ చదివింది అండ్ అండర్స్టాండ్ చేసుకుంది దాన్ని మీరు చేయాలనుకుంటే ప్రాక్టీస్ టైం లాగా ఒక మాక్ పేపర్స్ లాంటివి లేదంటే ఏదైనా క్వశ్చనియర్ లాంటిది సాల్వ్ చేయాలి అనుకుంటే ఆ టైంలో సాల్వ్ చేసుకోండి. లేదా మీకు మ్యాథ్స్ లాంటివి ఏదైనా ప్రాబ్లమాటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో మీకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. లేదా
ఏదైనా ఫ్లో చార్ట్, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ ఏమైనా ఉంటే కనుక ఆ టైంలో చేసుకోండి. దెన్ యూ విల్ నాట్ ఫీల్ టయర్డ్ ఆర్ మీకు చదవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే రివిజన్ ఎలా చేయాలి. ఎప్పుడైనా నిద్ర వచ్చినట్టుగా ఉంటే కనుక ఫస్ట్ మీరు తీసుకునే రివిజన్ పర్పస్ని 20% రివిజన్ చేయాలి అంటారు. కంపల్సరీగా రివిజన్ చేయాలి. సో రివిజన్ అనేది ఎలా చేయాలి? సో రివిజన్ అనేది మీరు ఒక బోర్డ్ తీసుకోండి. ఆ బోర్డ్లో మీరు మీ అంతలో మీరే చెప్పుకునేటట్టుగా మీ అంతలో మీరే జస్ట్ ట్రై టు యువర్ సెల్ఫ్ దట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఆ బోర్డ్ మీద ఏమైతే చదివారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, రాయండి. అండ్ యాజ్ ఎ టీచర్గా మీరే దాన్ని జస్ట్ ఫీల్ ఇట్ అండ్ రైట్ ఇట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్. దానివల్ల ఏమవుతుందంటే మీ బాడీ అనేది మూమెంట్ ఉంటుంది. సో యూ విల్ నాట్ గెట్ స్లీప్. అదే కాకుండా మైండ్ కూడా యాక్టివేట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్, యూ విల్ గెట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్. దట్ మీన్ టీచ్ చేస్తూ మీరు చెప్తూ ఉంటే కనుక మీకే ఉపయోగపడుతుంది. సో అదే కాకుండా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డ్రింక్ వాటర్ ఫ్రీక్వెంట్లీ. చాలా ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండండి అండ్ హైడ్రేటెడ్గా ఎక్కువగా ఉండండి. కానీ ఎలా? నార్మల్గా టేబుల్ దగ్గర చాలామంది ఏంటంటే బాటిల్ పెట్టుకుంటారు, ఎప్పుడు ఎక్కువ వాటర్ కావాలంటే అప్పుడు తీసుకుంటారు. సో అలా చేయకుండా మీరు కిచెన్లోనే, అంటే కావాలని తెలిసి మీరు కావాలని కిచెన్లో పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా థర్స్టీగా ఫీల్ అవుతే కనుక అక్కడి నుంచి లేచి వెళ్ళి ఆ బాటిల్ అనేసి అక్కడే వాటర్ తాగేసి అలాగే కొద్దిగా ఫేస్ వాష్ చేసుకొని దెన్ యూ జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఒక రౌండ్ తిరిగేసి అలా ఇల్లంతా తిరిగేసి మళ్ళీ వచ్చి మీ ప్లేస్లో కూర్చొని చదివితే కనుక యూ విల్ బీ నాట్ గెటింగ్ స్లీప్ అనమాట. ఇంకొకటి అలా చూసుకుంటే ఇంకొక పాయింట్ ఏంటంటే బట్ డోంట్ డ్రింక్ టీ ఆర్ కాఫీ. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువ కాఫీ ఆర్ టీ తాగకండి. ఐదర్ యూ టేక్ ఇన్ ద మార్నింగ్, ఐదర్ అసలు తాగకపోతే మొత్తానికి మంచిది. జస్ట్ ఫ్రీక్వెంట్ వాటర్ ఇంటేక్ తీసుకుంటే చాలా మంచిది. ఐదర్ యూ టేక్ జ్యూసెస్ లేక తీసుకుంటే కనుక అది మంచిది. బట్ డోంట్ డ్రింక్ టీ ఆర్ కాఫీ. దాట్ గివ్స్ కెఫీన్ ఉంటుంది అండ్ అది ఇన్స్టాంట్గా మీకు పనిచేస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ యూ టు స్టడీ అనమాట. సో ఇంకోటి ఏంటంటే నార్మల్గా చాలామంది పడుకోకుండా చదువుతూ ఉంటారు. సో డోంట్ డూ దాట్. 9 to 10 అవర్స్ మీకు పడుకోమని చెప్పట్లేదు, బట్ 6 to 7 అవర్స్ ఒక ప్రాపర్ స్లీప్ ఉంటే కనుక యూ విల్ హ్యావ్ యువర్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, అలాగే బాడీ కూడా ఫ్రెష్గా ఉంటుంది. చదివేటప్పుడు ఎప్పుడైనా కానీ కంటిన్యూషన్లో చదువుతున్నప్పుడు కనుక మీకు ఇంటర్వెల్స్ కావాలి. ఆ ఇంటర్వెల్స్లో ఒక 1 అవర్కి ఇంటర్వెల్స్ తీసుకోండి. ఆ 1 అవర్కి ఇంటర్వెల్స్ తీసుకునే టైంలో ఒక చిన్న న్యాప్ తీసుకోండి. లేదంటే జస్ట్ గో త్రూ ఫర్ ఒక ఎక్సర్సైజ్ చేసుకోండి. ఎందుకంటే స్ట్రెచ్చింగ్స్ చేసుకుంటే కనుక మీ బాడీ సర్క్యులేషన్ పెరుగుతుంది, అలాగే మీకు ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది. సో జస్ట్ స్ట్రెచ్ యువర్ బాడీ. ఆ టైంలో ఒక 10 minutes కనుక మీరు తీసుకుంటే కనుక బ్రేక్, ఆ 10 minutesలో ఏం చేయాలి అంటే ఇలాంటివి చేసుకోండి. సో ఎక్సర్సైజ్ లాంటివి, లేదా న్యాప్ తీసుకోవడం లాంటిది, లేదంటే ఏదైనా మంచి మ్యూజిక్ వినడం లాంటిది. దాట్ రీజనరేట్స్ యువర్ బ్రెయిన్ అగైన్. మళ్ళీ కూర్చొని చదవడానికి చూసుకోండి. బట్ స్టే అవే ఫ్రమ్ ఫోన్స్ ఆర్ డిస్ట్రాక్షన్స్, ఎనీ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ దట్ విల్ డిస్ట్రాక్ట్ యూ. మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్టయితే just share and subscribe.